భయ్యా ఒక నిమిషం నాకు కొద్దిగా ఇప్పుడు భయ్యా నేను ఎప్పుడైనా పిలిచినప్పుడు ఇప్పుడు నువ్వు గుండు సాగు చెప్పావా? కానీ మహేష్ నాది ఒక చిన్న కోరిక, నా డైలాగ్ నీ గొంతులో వినాలనుందా? నేను చెప్పి చెడగొట్టను సార్ మీ డైలాగ్. అబ్బా మీ డైలాగ్ మీరు తప్ప ఇంకెవరో చెప్పలేరు సార్. ఇది అయితే ఖచ్చితం. నీ డైలాగ్ నేను చెప్పగలను తెలుసా? ఎవడు కొడితే దెబ్బ తిరిగి మైండ్. వంశీ మీకు ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్. నిజంగా మొదటి సినిమా మొన్న. అవును సార్. యాక్షన్ మాస్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాం. అవును సార్. మెల్లగా హృదయాన్ని తాకే ఊపిరి లాంటి సినిమా తీసాం. తర్వాత మహర్షితో నేషనల్ అవార్డు కొట్టేసాం. ఈ చేంజ్ ఓవర్కి కారణం ఏంటి? నాకు తెలిసి మీరు అన్నట్టు దానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ లేదు సార్. ఫస్ట్ 3 సినిమాలు ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైండ్ సార్. మొన్న ఆడకపోయినా యు హావ్ టు లవ్. yes I have to love my, not be mad. yes I have to love. సో మొన్న తర్వాత నేను నిజంగా ఐ థాట్ యునో ఒక్క రోజులో ఐఎమ్ గోయింగ్ టు బికమ్ అ బిగ్ డైరెక్టర్ అనే ఫీలింగ్లో ఆరోగెన్స్లో ఉండేవాడిని. బట్ సినిమా ఆడకపోయేసరికి డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ మై ఆరోగెన్స్ సార్. నేను అప్పుడున్న ఆరోగెన్సే నన్ను పడేసింది డెఫినెట్గా. ఐ కుడ్ సెన్స్ దట్ ఇట్ వాస్ మై మిస్టేక్. సో అది సరి చేసుకుంటూ వెరీ గుడ్. ఇప్పుడు రిఫైన్ అవడమే మనం ముందుకెళ్ళిన లక్షణం. తర్వాత అఫ్ కోర్స్ నెక్స్ట్ బృందావనం చేశాను, ఆ తర్వాత ఎవడు చేశాను. సో ఈ సినిమాలు చేసిన తర్వాత డెఫినెట్గా ఈ 2 పెద్ద కమర్షియల్ హిట్స్ అయిపోయినాయి. అప్పుడు యాక్చువల్లీ మహేష్ గారితో కథ చేయాల్సింది, ఒక కథ కూడా చెప్పాను, కృష్ణ ముకుంద మురారి అని. బట్ అది జరగలేదు. జరగపోయేసరికి సరే వాట్ ఈస్ మై నెక్స్ట్ ఫిలిం గోయింగ్ టు బీ అన్నప్పుడు ఈ ఊపిరి అనే ఒక ఫ్రెంచ్ మాతృక చూశాను సార్. యాక్చువల్లీ అది బాగా నచ్చి, ఆ సోల్ నచ్చి దాన్ని అడాప్ట్ చేసాం అనమాట. అడాప్ట్ చేసి అప్పుడు అది నాగార్జున గారికి చెప్పేసరికి నచ్చింది. కానీ నిజంగా అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు చాలా భయం ఉండేది సార్. అంటే నేను ఇప్పటివరకు చేసిన సినిమా వేరు, ఈ సినిమా వేరు, ఏం జరుగుద్దో ఏంటో. మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఒక భయం ఉంటుంది. సో ఆ భయంతోనే సినిమా చేసాము. కానీ నేను ఒకటైతే నమ్ముతాను సార్, భయం అనేది ఎప్పటికీ ఉండాలి సార్ మనం చేసేదాన్ని. అండ్ ఆ భయంతో కూడుకున్న భక్తి. సో ఆఫ్టర్ ఊపిరిగా రిలీజ్ అయిపోయిన తర్వాత అది ఇచ్చిన అప్లాజ్ కానీ, అది ఇచ్చిన ఒక ఇది కానీ ఒక మనోధైర్యం బాగా పెంచింది సార్. ఆ ధైర్యాన్నే మళ్ళీ నేను మహర్షికి కూడా ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో మీరు అన్నట్టు ఇట్ వాజ్ నాట్ అంటే ఏదో కావాలని చేసిన ఒక ఇది కాదు సార్ అది. ఐ థింక్ ఐ బిలీవ్ లాట్ ఇన్, మీరు నమ్మినట్టే నేను భగవంతుడు నమ్ముతాను. ఫీచర్ ఆఫ్ అన్స్టాపబుల్ నేచర్. yes sir. గ్రేట్ అండి. ఎందుకంటే ఒకే రకం సినిమాలు కావు కదా, అన్ని డిఫరెంట్ జానర్స్. yes different genres. సో ఇప్పుడు అవార్డు వచ్చిందని అవార్డు సినిమాలే తీస్తారేంటి? లేదు. నేను అనేది ఎప్పుడు సార్, ఒక సినిమా అనేది కమర్షియల్ సక్సెస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు అది ఆడిన తర్వాత ఒక అవార్డు వచ్చిందంటే అది బోనస్. నాదో రిక్వెస్ట్ ఉంది. అన్స్టాపబుల్ సీజన్ 2 ఇదే ఒక మీరు చేయటం పెద్ద ఈవెంట్. ఓకే, దానికి పవన్ కళ్యాణ్ గారు రావటం ఇట్స్ హిస్టారికల్ ఈవెంట్. మా ఇద్దరు డైరెక్టర్ నువ్వు రావడం మా స్పెషల్ ఈవెంట్. అది నా ప్రివిలేజ్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ పొజిషన్ నేను తీసుకొని కాసేపు మిమ్మల్ని ఇద్దరిని చాలా క్వశ్చన్స్ అడగాలి. నేను ఒక గేమ్తో వచ్చానమాట. మీ ఒక్క 5 నిమిషాలు సెట్లో మీరు నన్ను ఆడుకుంటున్నారు, మీరు ఆడుకున్నారు, ఈయన కూడా ఆడుకుంటున్నారు నాతోటి. సో ఒక్కసారి చిన్న ఛాన్స్ ఇస్తే నేను ఒక చిన్న హీరోగా బ్యాట్ చేస్తా ఉంటాం. నేనేం ఆడుకున్నానమ్మా? ఎందుకులేండి సార్, ఇప్పుడు ఆడుకున్నారు. మీరు అసలు మీరైనా కళ్యాణ్ గారు బ్యాట్ చేసావు, ఓకే. నా గెస్ట్ బ్యాట్ చేస్తావా? ఇదే సార్ ఆడుకోవడం అంటే. నా ఆటకు వచ్చేస్తారా? ఇద్దరు ఇక్కడికి వస్తే ఆ ఫోటో ఎలా ఉంటుంది తెలుసా? ఇదే. ఏం చేయాలి చెప్పం? మీరిద్దరు ఆ లైన్ లో నించుంటారండి. ఇద్దరు అటువైపు నించుంటారు ఆ లైన్ దగ్గర. ఇక్కడ నుంచి. అవును సార్. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఈ లైన్ దగ్గర నుంచి ఒక ప్రశ్న అడుగుతాను. ఆ విషయం కనుక మీరు చేసుంటే, ఓకే, చేసుంటే మీరు ఒక అడుగు ముందుకేయాలి, వేసి ఆ దారికి వెళ్ళాలి. హూ ఎవర్ రీచెస్ మీ ఫస్ట్, హీ విల్ బీ ద బ్యాడ్ బాయ్. అదేంటి, ఎవరు ముందుకు వస్తే ముందు వచ్చేస్తే బ్యాడ్ బాయ్? మీకు ఇప్పుడు నువ్వు ఆ లైన్ దగ్గరికి వెళ్ళి నుంచో, మళ్ళీ సార్ నాకేం లైన్ దగ్గరికి వెళ్ళి నుంచో, నువ్వు బ్యాడ్ బాయ్. చిన్న అవకాశం వచ్చింది, ఒక్క క్వశ్చన్. మీరు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎప్పుడన్నా బంకు కొట్టారా?
ఎవడు బంక్ కొట్టుకుంటే ఎవరు బంకు కొడితే వాళ్ళకి అడుగు ముందుకేయాలి. భయ్యా ఎవడు బంక్ కొట్టుకోండి ఎవడు ఉంటాడే. సో కళ్యాణ్ గారు, నందమూరి బాలకృష్ణ గారు మనలాంటి వాళ్ళే అన్నమాట. మనం బంగొట్టి వాళ్ళ సినిమాలు చూసాము, వాళ్ళు బంగొట్టి సినిమాలు చూసుంటారు, క్రికెట్లు ఆడుంటారు, ఈయన మార్షల్ ఆర్ట్స్ చేస్తుంటారు అన్నమాట. సెకండ్ వన్, సోషల్ గ్యాదరింగ్స్ లో పాల్గొనకుండా ఉండటానికి పిలిచిన వాళ్ళకి సాకులు చెప్పాను. పర్లేదు చేసేద్దాం. ఇది మీరు చెప్పారు. ఓకే. డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్తో ఉన్న రిలేషన్షిప్ వల్ల సినిమా ఒప్పుకొని తర్వాత బాధపడ్డారా? ఖచ్చితంగా. నేను ఇవ్వాలి ఒక అడుగు ఈ లెక్కన. భయ్యా ఒక నిమిషం నాకు కొద్దిగా ఇక్కడ ఇప్పుడు భయ్యా నేను ఎప్పుడైనా పిలిచినప్పుడు ఇప్పుడు నువ్వు గుండు సాగు చెప్పావా? మన ఇద్దరు సంబంధం లేదు, బయట వాళ్ళు అంతే కదా. అసలు మన ఇద్దరు సంబంధం లేదు. ఇప్పుడు మన మంచి ఇష్యూస్ అసలు లేదు, అసలు లేదు. అది క్లారిటీ. అది చెప్పమ్మా, గట్టిగా చెప్పమ్మా. అది అసలు మన ఇద్దరు సంబంధం లేదు. మా మంచి ఇష్యూస్ లేవు.